తెలుగుదేశం పార్టీ కూడా నాయకత్వ వారసత్వంగా మార్పుకు రంగము సిద్ధమైన సమయంలో ఉంది. అది 2029కు ముందు జరుగుతుందా, 2029 తర్వాత జరుగుతుందా చెప్పలేం, కానీ అది అనివార్యం. ఎందుకంటే ఇప్పటికే నారా లోకేష్ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అయ్యారు. క్యాబినెట్లో ఉప ముఖ్యమంత్రి తర్వాత చాలా కీలకమైన మంత్రిగా ఉన్నారు. సో తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు తర్వాత అంతటి నాయకుడిగా ఎదిగారు. పార్టీలో కూడా లోకేష్ నాయకత్వం పట్ల ఒక ఆమోదం కూడా దాదాపు లభిస్తోంది. ప్రజల్లో ఇక పూర్తి స్థాయిలో ఆమోదం పొందటానికి టీడీపీ ప్రయత్నిస్తున్న సమయం ఇది. సో రాబోయే కాలం ఎలా ఉంటుంది అనే అంశం పైన సీనియర్ బీజేపీ నాయకులు వినయ్ సహస్రబుద్ధి ఈరోజు న్యూ ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలో రాసిన వ్యాసంలో చాలా ఆసక్తికరమైన, చాలా సెన్సేషనల్ కామెంట్ చేశారు. కోర్స్ ఆయన తెలుగుదేశాన్ని మాత్రమే ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కాదు. మీరు ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రికలో వచ్చిన వ్యాసం మీకు లింక్ టీవీ స్క్రీన్ పైన చూపెడుతున్నాను. కోర్స్ వినయ్ సహస్రబుద్ధి గురించి కూడా ఒక మాట చెప్పాలి ఇక్కడ. ఆయన సాధారణ బీజేపీ నాయకుడు కాదు. భారతీయ జనతా పార్టీలో ఐడియాలజిస్ట్గా, అంటే సిద్ధాంతకర్తలుగా, మేధావులుగా గుర్తింపు ఉన్నటువంటి నాయకుడు. సో పార్టీ అఖిల భారత స్థాయి ఆఫీస్ బేరర్స్లో పనిచేశారు. ఆర్ఎస్ఎస్ నేపథ్యము. సో మొదటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్లో పెరిగి వచ్చిన నాయకుడు. అందువల్ల పార్టీ సైద్ధాంతిక అభిప్రాయాల్ని సమాజంలో అనేక శీర్షికల కాలమ్స్ ద్వారా, ఆర్టికల్స్ ద్వారా నిరంతరం వ్యాపింపజేసేటువంటి నాయకుడు. సో ఈజ్ నాట్ అన్ ఆర్డినరీ బీజేపీ లీడర్ అని చెప్పడానికి ఇది చెప్తున్నాను. కోర్స్ ఇక్కడ వినయ్ సహస్రబుద్ధి వ్యక్తం చేస్తున్న అభిప్రాయాలతో నేను ఏకీభవించడము లేదు, నా పని కాదది. ఆయన వ్యాఖ్యల పైన ఏకీభవించడమా, విభేదించడమా అని నా అభిప్రాయాన్ని చెప్తాను. కానీ ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలు ఆసక్తికరమైన రాజకీయ సంకేతాలు ఇస్తుంది. నేను ఇంతకుముందే చెప్పినట్లు ఆయన ప్రత్యేకంగా తెలుగుదేశాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు కావు. మీరు స్క్రీన్ పైన చూడండి. ఆ ఇండియన్ ఎక్స్ప్రెస్లో కీలకమైన సెంటెన్సెస్ను మీకు స్క్రీన్పై చూపెడుతున్నాను ఇంగ్లీష్లో. అలాగే గూగుల్ చేసిన ట్రాన్స్లేషన్ కూడా మీ ముందు పెడుతున్నాను. అంటే నేనే ఏదైనా వక్రీకరించాను అని భావించే అవకాశం ఉంది కనుక దాని గూగుల్ ట్రాన్స్లేషన్ కూడా మీకు స్క్రీన్ పైన చూపెడుతున్నాను. ఏమంటున్నాడు? ఈ వ్యాసం వాస్తవంగా టీడీపీని ఉద్దేశించి రాసిన వ్యాసం కానే కాదు. దేశంలో రాజకీయ పార్టీలు ఎందుకు విచ్ఛిన్నమవుతున్నాయి, ఎందుకు రాజకీయ పార్టీలు చీలికలు చూస్తున్నాం అనేది ఆయన తీసుకున్న థీమ్. ఎస్పెషల్లీ ఇటీవల తృణమూల్ కాంగ్రెస్లోను, శివసేనలోను వస్తున్నటువంటి పరిణామాల నేపథ్యంలో రాసిన వ్యాసం. సో ఈ వ్యాసంలో రాజకీయ పార్టీలు ఎందుకు చీలిపోతుంటాయి, ఎందుకు విచ్ఛిన్నానికి గురవుతుంటాయి అనేది చాలా లోతైన పరిశోధనాత్మకమైనటువంటి వ్యాసం ఇది. సో ఈ వ్యాసంలో మీకు ఆసక్తికరంగా ఆయన అనేక కారణాలు చెప్పారు. సిద్ధాంత రాహిత్యము, నిర్మాణ లోపాలు, రాజకీయ పార్టీలలో శ్రేణులకు నాయకత్వానికి మధ్య ఉండే భావోద్వేగ అనుబంధము ఇప్పుడు ఏమైంది, ఇలాంటి అనేక అంశాలని ప్రస్తావిస్తూ అతి ముఖ్యమైన అంశంగా చెప్పింది డైనాస్టిక్ ట్రాన్సిషన్. అంటే వారసత్వ ప్రాతిపదిక పైన ఉండే, వంశపారంపర్యంగా నాయకత్వం మారే స్వభావం ఉన్న ఈ వారసత్వ పార్టీలు, పరివారవాదీ పార్టీస్ అని మోడీ విమర్శిస్తుంటాడు చూడండి. కుటుంబ పార్టీలు అనివార్యంగా చీలికల్ని ఎదుర్కొంటూ వచ్చాయి, ఇక ముందు కూడా చీలికలను తప్పించుకోలేవు అన్నది ఆయన చేస్తున్న వాదన. సో ఆయన దీనికి తీసుకున్న రాజకీయ పార్టీల పేర్లు చూస్తే
దాదాపు అన్ని పార్టీలు ప్రతిపక్ష పార్టీల పేర్లే చెప్పాడు. కాంగ్రెస్, ఎన్సీపీ, అఫ్కోర్స్ ఎన్సీపీలో ఒక వర్గం ఇప్పుడు బీజేపీతో ఉంది. శివసేనలో ఒక వర్గం కూడా బీజేపీతో ఉంది. సమాజ్వాదీ పార్టీ, మీకు తృణమూల్ కాంగ్రెస్, డిఎంకే, జనతాదళ్లోని వివిధ వర్గాలు, అలాగే అకాలీదళ్లోని వివిధ వర్గాలు. మీరు చూడండి, మీకు స్క్రీన్ పైన ఆయన రాసిన వ్యాసంలోని ఇంగ్లీష్ ఎక్స్ట్రాక్ట్, అలాగే గూగుల్ చేసిన తెలుగు ట్రాన్స్లేషన్ కూడా మరోసారి చూపిస్తున్నాడు చూడండి. సో ఇలాంటి పార్టీలన్నీ కూడా ఇప్పటికే తీవ్రమైన నిలువుగా వర్టికల్ స్ప్లిట్స్, చీలికలు ఎదుర్కొన్నాయి. సో ఇక ముందు కూడా ఇవి బౌండ్ టు ఫేస్ ఫ్రాగ్మెంటేషన్ అంటున్నాడు. అంటే వీరు చీలికల్ని, విచ్ఛిన్నాన్ని ఎదుర్కోక తప్పదు ఇలాంటి పార్టీలు. ఎందుకంటే నో డైనాస్టిక్ ట్రాన్సిషన్ విల్ బి ఫ్రీ ఫ్రమ్ కాంపిటీషన్ అండ్ ద సబ్సిక్వెంట్ కాన్ఫ్రంటేషన్. ఆయన వాదన ఏంటంటే ఏ రాజకీయ వారసత్వ మార్పు కూడా అనివార్యంగా పోటీని ఎదుర్కొంటుంది. ఆ పోటీ తత్ఫలితంగా ఘర్షణ తప్పదు. అందువల్ల విచ్ఛిన్నము, చీలికలు తప్పవు అన్నది ఆయన వాదన. సో తెలుగుదేశం పార్టీ, బీజేపీ మిత్రపక్షం అన్న సంగతి వినయ్ సహస్రబుద్ధికి తెలియంది కాదు. మిగతా పార్టీలన్నీ కూడా విపక్ష పార్టీల్ని చీలికలు ఎదుర్కొనే సమయానికి, విపక్ష పార్టీలే కదా ఇప్పటికీ విపక్ష పార్టీలు, లేదా చీలికలు ఎదుర్కొనే సమయానికి విపక్ష పార్టీలు. ఆ పార్టీలలో బీఆర్ఎస్ పేరు రాయలేదు, వైసీపీ పేరు రాయలేదు. కారణాలు ఏంటో నాకు తెలియదు. కానీ టీడీపీ పేరు మాత్రం ఇంక్లూడ్ చేశారు. సో తెలుగుదేశం పార్టీ పైన బీజేపీ అవగాహన, అంచనాను ఇది రిఫ్లెక్ట్ చేస్తుంది. అఫ్కోర్స్ పర్సనల్ ఒపీనియన్ ఈజ్ పర్సనల్ అని రాశారు కింద. అది అంటే ఇండియన్ ఎక్స్ప్రెస్ పత్రిక అభిప్రాయం కాదు, ఆయన వ్యక్తిగత అభిప్రాయం అని అర్థం. ఎక్కడైనా పత్రికల్లో అలాగే వెబ్సైట్లలో రాసినప్పుడు ఈ డిస్క్లైమర్ ఇస్తుంది పేపర్ కానీ వెబ్సైట్ కానీ. ఇప్పుడు నేను రాసినప్పుడు కూడా అనేక వెబ్సైట్లు, క్వింట్, ది వైర్, ఫస్ట్ పోస్ట్, ఇలా అనేక వాటికి రాస్తుంటాను. కింద ఇస్తారు ద వ్యూస్ ఎక్స్ప్రెస్ ఆర్ ఆఫ్ పర్సనల్, ఈ వెబ్సైట్కు సంబంధం లేదు అంటారు. ఆ డిస్క్లైమర్ ఇచ్చారు. కానీ ఎక్కడ ఇది రాజకీయ పార్టీగా బీజేపీ అభిప్రాయం కాదు, వినయ్ సహస్రబుద్ధి వ్యక్తిగత అభిప్రాయం అని రాయలేదు. ఒకవేళ రాసినా వినయ్ సహస్రబుద్ధికి ఈ రాజకీయపరమైన అంశాలలో వ్యక్తిగత అభిప్రాయాలు ఉండాలని లేదు. సో అది భారతీయ జనతా పార్టీ అభిప్రాయంగా భావించాలి. బీజేపీలో ఒక బలమైన ఒపీనియన్, భిన్నమైన ఒపీనియన్స్ ఉండొచ్చు రాజకీయాలపైన అంచనాల్లో, కానీ ఒక బలమైన ఒపీనియన్గా భావించాల్సి ఉంటుందా? సో కానీ వినయ్ సహస్రబుద్ధి అంటున్నట్లు టీడీపీలో కానీ ఇతర పార్టీలు, వారసత్వ పార్టీల్లో కానీ చీలికలన్నీ ఒకే స్థాయిలో లేవు. అది ఆయన కూడా చెప్పాడు. తీవ్రతలో తేడా ఉంది. అంటే కొన్ని పార్టీలు చాలా తీవ్రమైన చీలికలు ఎదుర్కొంటే కొన్ని మామూలు విచ్ఛిన్నాల్ని మాత్రమే ఎదుర్కొన్నాయని కూడా రాశాడు. కానీ భవిష్యత్తులో దే ఆర్ బౌండ్ టు ఫేస్ ఫ్రాగ్మెంటేషన్ అంటున్నాడు. అవి చీలికల్ని, విచ్ఛిన్నాల్ని ఎదుర్కోక తప్పదు అంటున్నాడు. అంత భారీ ప్రమాదము ఈ పార్టీలకు పొంచి ఉందని చెప్తూ అందులో తమ మిత్రపక్షమైన తెలుగుదేశాన్ని కూడా ఇంక్లూడ్ చేశాడు. మీకు గుర్తుండే ఉంటుంది, అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్తో జరిపిన సమావేశం, జూనియర్ ఎన్టీఆర్ పైన తెలుగుదేశం శ్రేణుల ట్రోలింగు మనకు తెలుసు. ఈ మూడింటిని కలిపితే డాట్స్ ఏమని వస్తున్నాయి? ఇస్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్. ఎవరి ఇంటర్ప్రిటేషన్ వారిది. ఇది రుచించకపోవచ్చు కొంతమందికి. నాలాంటి వాళ్ళు రాజకీయాల్ని లోతుగా పరిశీలించి విశ్లేషిస్తే రుచించకపోవచ్చు. కానీ బీజేపీ సీనియర్ నేత, ఐడియాలజీ, సిద్ధాంతకర్త చాలా బహిరంగంగానే, ఏదో రహస్యంగా కూడా కాదు, సీక్రెట్గా ఎవరికో చెప్పింది కాదు, ఎవరితో అన్నది కాదు, ఏకంగా ప్రముఖ ఇంగ్లీష్ పత్రికలో రాసిన వ్యాసములో పేర్కొన్నారు. సో కానీ ఇక నా అభిప్రాయం కూడా చెప్తాను. నేను వినయ్ గారు వ్యక్తం చేసిన అభిప్రాయంతో నేను ఏకీభవించను. ఎందుకంటే టీడీపీలో పెద్దగా చీలికలు ఎప్పుడు లేవు.
కొంతమంది వెళ్ళిపోయిన మాట నిజం. టీడీపీ ఈ వారసత్వ ట్రాన్సిషన్, డైనాస్టిక్ ట్రాన్సిషన్ పరీక్షల్ని ఎదుర్కొని నిలబడ్డది కూడా. మీకు ఎన్టీ రామారావు సమయంలోనే ఎన్టీ రామారావుకు వ్యతిరేకంగా చంద్రబాబు నాయుడు తిరుగుబాటు చూశాం. కానీ ప్రజలు రామారావు బతికుండగానే తెలుగుదేశం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెలుగుదేశానికి కొట్టారు. తర్వాత జరిగిన ఎన్నికలు, దశాబ్దాల రాజకీయ అనుభవము, తెలుగుదేశం పార్టీ నాయకత్వము, శ్రేణులు, ఓటర్లు చంద్రబాబు నాయుడు నాయకత్వానికి తిరుగులేని ఆమోదాన్ని ఇచ్చాయి. ఇది వాస్తవం కదా. తెలుగుదేశం వ్యతిరేకులు కాస్త అంగీకరించకపోవచ్చు. ఇప్పటికీ ఎన్టీ రామారావు చంద్రబాబు నాయుడుపై అన్న మాటలు అవన్నీ ఉదహరిస్తుంటారు. బట్ ఏదైనా రాజకీయాలలో పార్టీల భవిష్యత్తు నిర్ణయించేది నాయకులు కాదు, పార్టీల భవిష్యత్తు నిర్ణయించేది ప్రజలు. ఏది అసలు సిసలు పార్టీ అన్నది ప్రజల కోర్టులోనే తేలాల్సిన అంశం. సో ప్రజల కోర్టులో చంద్రబాబు నాయుడు నాయకత్వమే అసలు సిసలు నాయకత్వంగా తేలిపోయింది. ఇక ఆ తర్వాత కొన్ని ప్రయత్నాలు జరిగిన లక్ష్మీ పార్వతి ప్రయత్నం చేశారు, సక్సెస్ కాలే. ముఖ్యంగా ఎన్టీఆర్ కుమారుడైన హరికృష్ణ ప్రయత్నం చేసినా సక్సెస్ కాలే. ఎన్టీ రామారావు మరో అల్లుడు కూడా వారసత్వం కోసం ప్రయత్నించినా సక్సెస్ కాలే. సో అందువల్ల ఫస్ట్ టెస్ట్ ఆఫ్ డైనాస్టిక్ ట్రాన్సిషన్ చంద్రబాబు నాయుడు స్పష్టమైన విన్నర్గా ఎమర్జ్ అయ్యాడు. తెలుగుదేశం ఈ ప్రాసెస్లో బలహీనపడలేదు, వాస్తవంగా బలపడింది, బలంగానే ఉంది. ఇక సెకండ్ ఫేజ్ ఆఫ్ ట్రాన్సిషన్ ఇప్పుడు లోకేష్కు వారసత్వ మార్పు జరగాలి. ఇప్పటి వరకైతే టీడీపీలో లోకేష్ నాయకత్వం పట్ల వ్యతిరేకత కూడా ఏమీ లేదు. వాస్తవంగా పార్టీలో కూడా యాక్సెప్టబిలిటీ పెరిగింది. మీరు టీడీపీ నాయకులతో ఎవరితోనైనా మాట్లాడండి, లోకేష్ నాయకత్వం పట్ల వితిన్ ద పార్టీ ఆమోదము పొందారు. ఇక ప్రజల్లో ఆమోదం పొందటానికి ఆ పరీక్ష ఇంకా సమయం రాలే. సో నిజంగానే ఆయనే పార్టీకి నాయకత్వ పగ్గాలు చేపట్టిన తర్వాత పార్టీ కన్నా ప్రభుత్వానికన్నా పూర్తి స్థాయిలో నాయకత్వం చేపట్టినాక కదా పరీక్ష వచ్చేది. సో ప్రజల్లో ఆమోదము పొందాక ఇక పార్టీలో ఆమోదం మరింత బలపడుతుంది. ఇప్పటికిప్పుడు ప్రజల్లో ఆమోదము లేదు అని విమర్శలు చేయాల్సిన అవసరమే లేదు, ఎందుకంటే ఆ పరీక్షా సమయం రాలే. పార్టీలో కూడా ఇప్పుడు లోకేష్ కాదు అని ఇంకోరెవరు క్లెయిమెంట్ కూడా లేరు. మరి వినయ్ సహస్రబుద్ధి బీజేపీ సీనియర్ నేత ఎందుకని ఈ ఊహాగానం చేస్తారో నాకు తెలియదు. ఎక్కడ ఇప్పటికీ మరో జూనియర్ ఎన్టీఆర్ అనే నినాదాలు అడపాదడపా కొంతమంది చేసినా అది తెలుగుదేశంలో ఏదో ఒక గందరగోళం సృష్టించాలనుకునే వారు చేసే ప్రయత్నమే తప్ప జూనియర్ ఎన్టీఆర్ వైపు నుంచి కానీ పార్టీలో ఒక బలమైన సెక్షన్ వైపు నుంచి కానీ ఇలాంటి సవాల్ ఎప్పుడూ రాలేదు. ఇక మిత్రపక్షాలకు కానీ ప్రత్యర్థి పార్టీలు కానీ ఆ ప్రయత్నాలు చేసిన ఉదాహరణలు కూడా లేవు. అయినా కూడా బీజేపీ సీనియర్ నేత ఈ రాజకీయ పార్టీలు, డైనాస్టిక్ పార్టీస్, ఈ పరివారవాద్ పార్టీలు, కుటుంబ పార్టీలు అనివార్యంగా వారసత్వ మార్పులో ఈ ఫ్రాగ్మెంటేషన్ అంటే చీలికను ఎదుర్కోక తప్పదు. దాని తీవ్రత ఎంతైనా ఉండవచ్చు, ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు, కానీ అంటూ ఆ పార్టీల లిస్ట్ అంతా రాసి అందులో టీడీపీని కూడా ఇంక్లూడ్ చేశారు. సో దిస్ రైజెస్ సీరియస్ పొలిటికల్ సిగ్నల్స్. అంటే ఒక మిత్రపక్షం ప్రస్థానం పైన భారతీయ జనతా పార్టీలో నాయకులకున్న అంచనాను ఇది తెలియజేస్తోంది. నేను అభిప్రాయంతో ఏకీభవించడం లేదో అని ముందే చెప్పాను. ఎందుకు ఏకీభవించడం లేదో విశ్లేషించాను కూడా. బట్ నాకన్నా బీజేపీ సీనియర్ నేతకు ఎక్కువ అవగాహన ఉంటే ఉండవచ్చు, నేను దానికి ఆన్సర్ చేయలేను. ఆయన అభిప్రాయం మాత్రమే మీ ముందుంచాను. ఈ అభిప్రాయం రేజ్ చేస్తున్న సీరియస్ పొలిటికల్ క్వశ్చన్స్ మాత్రమే మీ ముందుంచాను.